క్రైస్తవులు అయిపోతే దేశభక్తి లేదా అని ఆలోచన చేస్తే కానే కాదు. ఎందుకంటే మనం క్రైస్తవులు అయినప్పటికీ మనం ఇంకనూ భారతీయులమే. అయ్యా, నీ సోది మాటలు పోయి చర్చిల్లో చెప్పుకోలే కానీ మా అందరికి వినపడేటట్టు చెప్పమాకే. మతం మారితే అంటే అదే భారతదేశంలో పుట్టిన మతం కాకుండా ఇతర మతాల్లోకి పోతే వాళ్లకు భారతదేశం మీద అంటే స్వదేశం మీద గౌరవం పోయి ఆ మతం ఏ దేశంలో అయితే పుట్టిందో ఆ దేశం మీద ప్రేమ పెరుగుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారే చెప్పారట. ఇది నీకు తెలియదేమో, పాపం తెలుసుకో. భారతదేశం ఒక మతానికి చెందిన దేశం కానే కాదు. సోంబేరి మాటలు మాట్లాడమాకు. మీ క్రైస్తవ దేశాలు అలాగే ఇస్లాం దేశాలే ఏమంటున్నాయో తెలుసా? మేమనని మాటని హిందుస్థాన్, అది హిందుస్థాన్ అనని చెప్పి అంటుంది. అంటే హిందువుల యొక్క స్థానము అనని దీని అర్థం. భారతదేశ స్వతంత్రము కొరకు హైందవ విశ్వాసమునకు చెందిన వారు ఎంతగా కృషి చేశారో ఇస్లాం విశ్వాసమునకు చెందిన వారు కృషి చేశారు. క్రైస్తవ విశ్వాసమునకు చెందిన వారు కృషి చేశారు. 78 మంది అధికారులను గాంధీజీ గారు నియమించుకున్నప్పుడు దాంట్లో ఒక వ్యక్తిని క్రైస్తవుణ్ణి గాంధీజీ గారు నియమించారు. స్వాతంత్ర పోరాటంలో ఇస్లాములు క్రైస్తవులు కూడా అదే రీతిలో పోరాటం చేశారట. మరి అలా పోరాటం చేసి భారతదేశాన్ని ముక్కలు చేయకుండా ఉంటే నువ్వు అన్నది నిజమేమో అని అనుకునే వాళ్ళం. కానీ వాళ్ళ పోరాటంలో స్వార్థం కనిపించింది అబ్బాయి. అందుకే కదా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మాకు ఒక దేశం కావాలని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకొని బంగ్లాదేశ్ని పాకిస్తాన్ని విడదీశారు. ఇంకా మీ క్రైస్తవులు కళ్ళు తెరవలేదు కాబట్టి ఆ రోజుల్లో మాకు దేశం కావాలని కోరలేదు. కోరే ఉంటారనుకో, కాకపోతే గాంధీజీ కొద్దిగా మబ్బ పెట్టి తర్వాత ఇద్దామని చెప్పేసి ఆపినట్టుండు. ఇక నువ్వు గాంధీజీ గురించి చెప్తున్నావా? గాంధీజీ ఏ రోజు హిందువులకి సపోర్ట్ చేసిండని, ఏ రోజు భారతదేశాన్ని హిందూ దేశంగా చూసిండని నువ్వు గాంధీజీ గురించి చెప్తే మేము వినటానికి? చర్చికి రాకపోవడం పాపమా అంటే మా గ్రంథం అదే చెప్పింది. మరి మందిరానికి అందరూ రావాలని బైబిల్ గ్రంథం తెలియజేసినది. అట్లనే చెబుతుంది మరి మీ గ్రంథం. మేము చెప్తున్నది అదే. మీరు చెప్పే గ్రంథంలో కొద్దిగా తలా తోక లేకుండా మాట్లాడుతుంటారని చెప్పేసి మేము చెప్తున్నది. మా గ్రంథంలో అలా చెప్పలే. దేవాలయానికి రాకపోతే పాపం జరుగుతుంది, మీరు పాపిష్టులు అని చెప్పేసి మా గ్రంథం చెప్పలే. అర్థమైందా? మరి మీ గ్రంథం ఏమో మా చర్చికి రాకపోతే పాపులు అని చెప్పి అంటుంది. మరి ఇతర దేశాల్లో చర్చిలనేమో రెస్టారెంట్లు గాను లేకపోతే షాపింగ్ మాల్స్ గాను మార్చేస్తున్నారు. మరి వాళ్ళంతా పాపులేనా? ఒక్కసారి నువ్వే తెలుసుకోవాలి పాస్టర్ గారు. దసరా జరుపుకుంటున్నారు, దీపావళి జరుపుకుంటున్నారు. మరి దాన్ని ఎవరైనా ఆటంకపరిచారంటే లేదు. మరి క్రిస్మస్ మీద ఎందుకు పడేవాడవడం? మా ధర్మంలో ఉన్న పండుగలకు ఒక పద్ధతి, ప్రమాణాలు ఉన్నాయి. మరి మీ క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటున్నారో మీకే తెలియదు. మరి మీకు తెలియనప్పుడు మేము దాని గురించి మాట్లాడకపోతే ఎలా? ఎందుకంటే మా ఆధారాలు ఉన్న పండుగల గురించే నువ్వు మాట్లాడుతున్నావు కదా. మరి ఆధారాలే లేని మీ పండుగల గురించి మేము మాట్లాడితే తప్పేంట్రా అయ్యా? రాజ్యాంగం గురించి చెప్తున్నావు.